హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ వరల్డ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మగ్గం ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే చూపిస్తానండి. ఇది నేను కోర్స్ నేర్చుకున్న దగ్గర తీసుకున్నాను. 6500 తీసుకున్నాను. ఇది తీసుకుని నేను సంవత్సరంన్నర అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా అయితే 4 స్టాండ్లు వస్తాయి. అటు ఆపోజిట్ 4 వస్తాయి. చూడండి, ఇది అడ్జస్టబుల్ స్టాండ్ అండి. ఇది మనం ఎంత హైట్ కావాలితే అంత మనం పెట్టి స్టూల్ మీద కూర్చుని కుట్టచ్చు, కింద కూర్చుని కుట్టచ్చు, కుర్చీలో కూడా కూర్చుని కుట్టుకోవచ్చు. చూడండి, ఇవి రాడ్స్ 2 ఇస్తారు. ఈ 2 కూడా ఓపెన్ వచ్చేస్తాయి. అవి మనం బోల్ట్లు పెట్టి బిగించుకోవాలండి. ఇక్కడ బోల్ట్స్ ఉంటాయి. చూడండి, బోల్ట్స్ ఉంటాయి ఇలాగా. ఇవి మనం అక్కడ ఫిట్ చేసుకుంటే ఈ స్టాండ్ అనేది ఆగుతుంది. దీనికి కూడా బోల్ట్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఫిట్టింగ్ ఏంటి అన్నది నేను చూపిస్తాను. ఇటువైపు కూడా అంతేనండి, ఇలా వస్తాయి. ఇలా 2 రాడ్లు అయితే ఇస్తారండి. ఫ్రేమ్కి ఇవేనండి 2ను. కింద స్టాండ్ ఎంత అవసరమో ఇవి కూడా ఉంటాయి. ఈ హోల్స్ అటువైపు ఇటువైపు కూడా వస్తాయి. ఈ హోల్స్ పైకి వచ్చేటట్టు పెట్టాలి. ఇలా ఇంకొక 2 రాడ్లు ఉంటాయండి. ఈ బెల్ట్ ఒకటి ఉంటుంది. దీనికి బెల్ట్ ఇప్పుడు ఈ రాడ్ దీంట్లో పెట్టించాలి. ఫిట్టింగ్ కోసం అయితే 2 పర్సన్స్ అవసరం ఉంటారండి. అందుకనేసి నేను నైటే పెట్టించేసుకున్నాను. మార్నింగ్ ఇబ్బంది అవుతుంది. చూడండి, చూడండి, ఇది క్లాత్ ఫిట్ చేసుకోవాలండి. బెల్ట్కి బెల్ట్ ఉంటుంది ఇటువైపు అటువైపు కూడా. క్లాత్ ఫిట్ చేసుకుని ఇలా దూరంగా జరుపుకోవడం. కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అడ్జస్టబుల్ అయితే చూపిస్తాను.
ఇటు సైడ్ కూడా బోర్డర్ వేసుకోవాలండి. బోర్డ్స్ మనం టైట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా చేసుకోకపోయినా జస్ట్ అలా ఇచ్చినా చాలు, ఇవన్నీ కలదు. ఈ ఫ్రేమే మనకి ముఖ్యంగా, బోర్డులు అయితే ఏమి కదలండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ వచ్చింది. ఇప్పుడు స్టూల్ మీద కూర్చొని మనం కన్వీనియంట్గా కుట్టుకోవచ్చు. ఇప్పుడు కుర్చీలో కూర్చొని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఈ హోల్స్ ఉన్నాయండి, ఇలా మళ్ళీ ఇవే బోర్డులు తీసుకొని మళ్ళీ పైకి స్టెప్ వేరే 4 హోల్స్ వదులుకోవాలండి. కుర్చీని కుట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చూసారా, ఐదో దాంట్లో చూడండి. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, కూర్చొని కుట్టచ్చు, స్టూల్ మీద కూర్చొని కుట్టుకోవచ్చు, అలాగే చైర్లో కూడా మనకు నచ్చిన విధంగా కూర్చోవచ్చండి. ఏది కావాలో అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ హోల్స్ అయితే ఉంటాయి, మొత్తం 6 హోల్స్ ఉంటాయి. నేను 5 దాంట్లో పెట్టాను. ఇంకా హైట్ కావాలంటే ఇంకొకటి ఉంటుంది ఇలాంటివి లోపల. మొత్తం అన్నట్లు ఇక్కడ పెట్టి బోల్ట్ ఇక్కడ కూడా అవసరం లేదండి, ఒక్కొక్కటి సరిపోతుంది. అలాగే 4 వైపులు కూడా అలాగే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. చూడండి, ఇది బెల్ట్ ఏంటంటే బెల్ట్ అయితే ఇస్తారండి ఇది ఫ్రేమ్కి. ఇది మనం క్లాత్ని మీకు చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో, చైన్ స్టిచ్ వేసి ఎలాగా మనం వర్క్ చేసుకుంటామో అలాగే దీనికి కూడా చైన్ స్టిచ్తోనే క్లాత్ అయితే ఫిట్ చేయాలండి. క్లాత్ ఫిట్టింగు, మార్కింగు, కుట్టడం అన్నది మరి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదండి, మీకు చూడటానికి బోర్ కొట్టేస్తుంది.
ఫ్రేమ్ గురించి ఈరోజు చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తానండి. ఫ్రేమ్ అయితే 1.5 year అయిందండి నేను తీసుకుని. అయినా కొత్త దానిలాగే ఉంటుంది. చెక్క ఫ్రేమ్ ఏంటన్నది నాకు తెలియదు, కానీ అది బెండ్ అయిపోతుందని అయితే నేను విన్నాను. అందుకని కాస్ట్ ఎక్కువైనా సరే బయట వర్కులు కూడా చేయాలని చెప్పి నేను ఈ ఫ్రేమ్ అయితే తీసుకోవడం జరిగింది. లేదు మన బ్లౌజ్ మనం సరిపోతుంది అని అనుకుంటే మాత్రం ఈ ఫ్రేమ్ వేస్ట్ అండి, తీసుకోవసరం లేదు. రౌండ్ ఫ్రేమ్ చూపించాను కదా, అదైతే మీకు సరిపోతుంది. బయట ఎవరికైనా కుట్టాలనుకుంటే మాత్రం ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి. దీనికి మీటర్న్నర క్లాత్ అయితే పడుతుంది. ఇది మనకి ఇక్కడ వరకు ఇది మీటర్ ముక్క సరిపోతుంది. మనం ఇంకా పెంచుకోవాలనుకుంటే చూడండి, ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, క్లాత్ని కూడా పెంచుకోవచ్చు అండి. అప్పుడు ఈ స్టాండ్స్ని ఇలా జరుపుకోవాలి చూడండి. అలాగే అటువైపు కూడా చూడండి ఫ్రెండ్స్, కింద స్టాండ్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా కుట్టుకోవచ్చండి. ఇంత హైట్ అయితే వస్తుంది. ఇంకా కొంచెం హైట్ కూడా పెరగడానికి ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇంకా హోల్ అయితే ఉంది కింద, నేను ఇక్కడ వరకే పెట్టాను. ఇక్కడ ఇంకా హోల్స్ లోపల ఇంకొక హోల్ అయితే ఉందండి. నేను 4 దాటిన తర్వాత 5 దాంట్లో పెట్టానండి. నా హైట్కి అయితే మనం హైట్ని బట్టి ఈ ఫ్రేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా హైట్ని బట్టి అయితే నేను కన్వీనియంట్గా నాకు ఇలాగే ఉంటుంది. నేను ఇప్పుడు కుర్చీలో కూర్చునే కుట్టాలనుకుంటాను. ఇలాగే కుట్టాను కూడా చూడండి, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి వర్క్ నేర్చుకోవాలని అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. అలాగే స్టాండ్ విషయానికి వచ్చేది కూడా చెప్పాను కదా మీకు, ఏంటంటే స్టాండ్ బయట మన వర్కులు చేసుకుందాం, బ్లౌజులు తీసుకొని కస్టమర్స్ దగ్గర అని అనుకున్న వాళ్ళకైతే ఈ స్టాండ్ బాగా యూజ్ అవుతుందండి. మన వరకు చాలు అని అనుకుంటే నేను ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగా రౌండ్ ఫ్రేమ్ అయితే మీకు సరిపోతుంది. దాని బ్యాక్ పార్ట్ వరకు మీకు కొంచెం ఇంచులుగా వేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. హ్యాండ్ ఒకసారి, బ్యాక్ నెక్ ఒకసారి, ఇంకో హ్యాండ్ ఒకసారి, అలా అయితే సరిపోతుంది. లేదండి మాకు ఇంట్లో అయినా మేము ఇలాంటి స్టాండే తీసుకోగలుగుతాం అని అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి. ఈ స్టాండ్ అయితే చాలా బాగుంటుంది కుట్టడానికి కూడా. మనకి ఇసుక అనిపించదు, నడుము నొప్పి అలాంటివి ఏమీ ఉండవండి. ఎందుకంటే మనం స్టూల్ మీద కూర్చుని కుట్టగలము, కుర్చీలో కూర్చుని కుట్టగలము అన్నది మనకు తెలుస్తుంది కదండి. ఇంకా అలాంటప్పుడు మనం ఇబ్బంది పడే పనే ఉండదు. దీని ఫిట్టింగ్ అయితే ఇదండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ డౌట్ ఏదైనా సరే నేను క్లియర్ చేస్తాను. మా వీడియో కానీ నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నలుగురికి మీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా అవసరం పడితే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.